రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల వ్యాపారానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. యాజమాన్యాల ఇష్టారాజ్యానికి ఫుల్స్టాప్ పెట్టేందుకు చట్టాల్ని కూడా సవరించాలని భావిస్తున్నది. వచ్చే అకాడమిక్ ఇయర్ రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు ఫీజుల నియంత్రణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ప్లాన్ వేస్తున్నది. మరోవైపు రెవెన్యూ శాఖ ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా అనురాగ్, మల్లారెడ్డి యూనివర్సిటీలపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఉన్న చట్ట ప్రకారం ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎలాంటి రిజర్వేషన్లు లేవు. నిర్దేశించిన ఫీజు చెల్లించిన వారికే అడ్మిషన్లు ఇస్తున్నారు. దీంతో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు రిజర్వేషన్లు అమలు చేసేందుకు కావాల్సిన చట్ట సవరణ చేయాలని సర్కార్ భావిస్తున్నది. ఫిబ్రవరిలో నిర్వహించనున్న బడ్జెట్ సమావేశంలో సవరణ బిల్లులకు ఆమోదం తీసుకొని 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచి రిజర్వేషన్లను అమలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఉత్తరప్రదేశ్లోని ప్రైవేట్ యూనివర్సిటీల్లో అమలవుతున్న రిజర్వేషన్లు, యూనివర్సిటీల కార్యకలాపాలపై నిపుణుల కమిటీతో అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం యూనివర్సిటీల్లో ఏ కోర్సులకు ఎంత ఫీజు ఉండాలనే అంశంపై ప్రభుత్వం నియంత్రణ లేదు. పూర్తిగా యూనివర్సిటీల యాజమాన్యాల పరిధిలోనే ఉన్నది. దీంతో లాభాలే టార్గెట్గా ఫీజులను వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తున్నది. స్టూడెంట్కు అందుతున్న సౌకర్యాలు, వసూలు చేస్తున్న ఫీజుల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు ప్రభుత్వానికి అందిన రిపోర్టులలో వెల్లడిస్తున్నట్లు తెలిసింది. చాలా కోర్సుల్లో క్వాలిఫైడ్ టీచింగ్ స్టాఫ్ లేదని గుర్తించినట్లు సమాచారం. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చినప్పుడు ఫీజుల నియంత్రణ లేకుండా యాజమాన్యుల ఇష్టారాజ్యానికి వదిలేసిందని విమర్శలు వచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఫీజుల నియంత్రణ కోసం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లలో ఫీజుల నియంత్రణ కమిటీ సిఫార్సుల మేరకు ఫీజులను నిర్ధారిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రైవేట్ యూనివర్సిటీలలో కూడా ఫీజుల నిర్ధారణ అనేది నియంత్రణ కమిటీల పరిధిలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందిన అనురాగ్, మల్లారెడ్డి యూనివర్సిటీలలో ప్రభుత్వ భూములున్నట్లు చాలా కాలంగా ఆరోపణలున్నాయి. యూనివర్సిటీ ఆధీనంలో ప్రభుత్వం అసైన్ భూములు ఉన్నట్లు తాజాగా రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై సమగ్ర విచారణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఆ భూములను వెనక్కి తీసుకోవడంతో పాటు నిబంధనలను ఉల్లంఘించినందుకు యూనివర్సిటీలపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది.